ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మనం జీవించి ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉంటే తప్ప అన్ని విషయాలు నేర్చుకోలేం అనే మాట పెద్దలు ప్రతిసారి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. అది రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆల్రెడీ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు కూడా దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎలా తమని తాము అప్డేట్ చేసుకోవాలి, ఫెయిల్యూర్స్ అనేది లేకుండా ఎలా చూసుకోవాలి అనే దాంతో పాటుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయిపోయాము, మంచి పొజిషన్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా ఎంత అలర్ట్గా ఉండాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే టీసీఎస్లో ఇప్పుడు 12,000 ఉద్యోగాల్ని తీసేస్తున్నాము, వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోలేకపోయారు మారుతున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా అని టాటా కన్సల్టెంటీ సర్వీసెస్ అనౌన్స్ చేసింది. యాక్చువల్గా మనల్ని మనం ఎందుకని అప్గ్రేడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. అమ్మ కవిత నమస్తే. ఎలా ఉన్నారు? ఆనందంగా యాజ్ యూజువల్ అలాగే ఉన్నారు. ఎప్పుడు అలాగే ఉండాలి కదా. ఎందుకని అంత ఆనందంగా ఎప్పుడు ఉండాలి? లైఫ్ ఇస్ టు లివ్, లైఫ్ ఇస్ టు లవ్, లైఫ్ ఇస్ టు లెర్న్, లైఫ్ ఇస్ టు లివ్ లెగసీ. అంతే, జీవితం జీవించడానికి, జీవితం నేర్చుకోవడానికి, జీవితం ప్రేమించడానికి, జీవితం తర్వాత జీవించి ఉండాలంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. జీవితం తర్వాత జీవించి ఉండాలి, అందరి మనసుల్లో ఉండాలి, అందరి ఆలోచనల్లో, అందరి గుర్తుల్లో కూడా మనం అలాగే ఉండాలి. కూడా తప్పే కానీ ఉండాలి అదొక పాజిటివ్ ఫీల్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం ఆశించిన అది వ్యాపారం కదా. సో ట్రూ. చేసుకోవాలి. గివ్ 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 యు విల్ గెట్ బ్యాక్. ఓకే ఓకే. సో దాని వల్లేనా మనం ఫెయిల్యూర్ అనేది లేకుండా కూడా ఉంటాము? ఫెయిల్యూర్స్ ఉండాలి, మనిషికి కంపల్సరీ ఉండాలి. మీరు చెప్పారు కదా 12,000 మంది, ఇట్స్ ఎ గుడ్ లెసన్ ఫర్ దెమ్. వాళ్ళు బీటెక్ తర్వాత ఏదో టక్ వచ్చేసి ఉంటారు కదా, ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలో కంపల్సరీ కోటా ప్రకారం ఏదో ఉంటుంది, వచ్చేసి ఉంటారు. వచ్చేసినారు అలా కూర్చున్నారు అంతే. క్యాంటీన్, ఆఫీస్ నేర్చుకోవచ్చు కదా కొన్ని విషయాలు. ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు, ఎన్ని అప్డేట్ అయిపోతున్నాయి, ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు. అది మళ్ళీ అదే 12,000 మందితో పాటు ఇంకా 2 లక్షలు 3 లక్షల మంది పనిచేస్తున్నారు కదా. వాళ్ళు ఎందుకున్నారు అక్కడ అంటే వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, వీళ్ళు అప్డేట్ అవుతున్నారు. అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతాం. అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. దేంట్లో అయినా సరే, ఇప్పుడు మీ ఫీల్డ్లో కూడా అంతే. ఎందుకు మీకు ఇంత డిమాండ్, ఇన్ని మార్చుకుంటే ఇక్కడికి వచ్చారు? బికాస్ యూఆర్ అప్డేటెడ్. సో అప్డేట్ ఉంటే అవుట్డేట్ ఉండదు. ఈ యూత్ అంతే. కొంతమంది అదే యూత్ మనకు కసి ఉన్నవాళ్ళు, మంట ఉన్నవాళ్ళు ఉన్నారు. మళ్ళీ అదే యూత్ లేజీ ఉంది, అలా ఉంది, హాస్టల్లో ఉండి అలా సాటర్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ, ఫ్రైడే నైట్ వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 రకాలు ఉన్నారు కదా. వాళ్ళు కావాల్సిన సమాజానికి యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ యూస్ఫుల్. అటువంటి యూత్ కరెక్ట్ ఉంటే అద్భుతాలు సాధించవచ్చు కదా. సో మనం యూత్ గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్ వరకు రుద్ది చదివిస్తారు. వీలైతే 4 దెబ్బలు అక్కడ ఉన్నటువంటి కాలేజీల్లో కూడా వేసి, ఇటు పేరెంట్స్ కూడా వేసి చదివించడం అనేది, ఈవెన్తో కొట్టడం అనేది తప్పు, కొట్టకూడదు అని చెప్పినప్పుడు కూడా అలా అయితే తప్ప వాళ్ళకి మార్క్స్ రావండి, అలా అయితే తప్ప వాళ్ళు ఎదగలేరండి అనే ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళు అలా డక్కా ముక్కీలు తింటారు, ఏదో చేస్తారు, ర్యాంకులు తెచ్చుకుంటారు, ఎంసెట్లో ర్యాంక్ వస్తుంది, ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోతారు. ఆ తర్వాత ఎందుకని బ్యాక్లాగ్లు అనేవి కనిపిస్తున్నాయి? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అప్ టు ఈ టైంలో ఇదే కావాల్సింది. మనము లాస్ట్ 1 month నుంచి టీవీలు చూస్తున్నాము, అన్ని చూస్తున్నాం కదా, పేపర్లు 1 1 1 3 3 2 2. అవును సరే, అదంతా ఓకే అనుకోండి. 10th తర్వాత ప్రతి ఒక్క 10th వరకు తల్లి తండ్రి బాగా పట్టించుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారా, హోంవర్క్ చేసావా అని కొద్దిగా పట్టించుకుంటారు. తండ్రి కాకుండా తల్లి పట్టించుకుంటారు. తండ్రి కాకుండా తల్లి పట్టించుకుంటుంది, బాగా పట్టించుకుంటుంది. ఇంటర్మీడియట్లో కాలేజీ పట్టించుకుంటుంది. ఏది 2-3 కాలేజీలు ఉన్నాయి కదా, వాళ్ళే పట్టించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు వదులుకుంటారు, అయిపోయిందని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళ బాధ్యత. ఇప్పుడు దాని మీద సినిమా కూడా వచ్చింది, జూనియర్ కాలేజ్ అని సినిమా కూడా. ఓకే, సో అది అయిపోయింది కదా. వీళ్ళు ఈ 2 ఏళ్ళు విపరీతమైన స్ట్రెస్లో చదువుకుంటారు. నేను ఓపెన్గా చెప్తున్నాను కవిత గారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్ మొన్న పాస్ అయ్యాడు కదా, మళ్ళీ ఎగ్జామ్ పెడదాం, ఎన్ని మార్కులు చూద్దాం. జస్ట్ 3 నెలల కింద 4 నెలల కింద రాశారు కదా, మళ్ళీ ఎగ్జామ్ పెడదాం, ఎన్ని మార్కులు వస్తాయి? రావు, అన్ని మార్కులు రావు. అంటే అది బైహార్ట్ చేసో ఎగ్జామినేషన్ కోసమే, మార్కుల కోసమే చదువుకున్నారు.
మార్పుల కోసం చదవలేదు. మార్కుల కోసం, మార్పు కోసం కాదు. మార్పుల కోసం చెప్తే జీవితాన్ని మారుస్తారు, ప్రపంచాన్ని మారుస్తారు. ఈ టీసీఎస్లో జాబ్ ఇవ్వదు, ఇంకా జాబ్ ఇస్తారు. ఓకే, సో అలాగా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఇంజనీరింగ్ రాగానే ఆ డబ్బా కాలేజీలో చదువుకుంటారు. డబ్బా అంటే పేరు పెద్దగా ఉన్న ఇంత రూమ్స్ అని. ఇంజనీరింగ్ కాలేజు 50 ఎకరాలు 60 ఎకరాలు పెద్ద గ్రౌండ్ అనుకుంటాడు. బిల్డింగ్ పెద్దగా ఉంటుంది, చదివేముంటుంది ఇక్కడ. పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అది ఆటలు పాటలని జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయిన తర్వాత అందరూ అక్కడ నేను మామూలుగా ఇలాంటి ఓరియంటేషన్ ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఉంటుంది చాలా ఇంజనీరింగ్ కాలేజీలు. నేను వెళ్తుంటాను. ఎంతమంది ఆ 2 కాలేజీలు అంటే 80% చెల్లబడతారు. ఆ 2 కాలేజీలు అంటే ఎవరు మీరు అర్థం చేసుకోండి. వాళ్ళందరూ యూ అని సౌండ్ చేస్తుంటారు, నల్ల చేస్తుంటారు. అంటే ఎప్పుడు వాళ్ళకు ఆ ఫ్రీడమ్ కావాలని వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు లాస్ట్ టైం చూసారా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయినప్పుడు మీరు రోడ్ల మీద నడిచారా? లాస్ట్ ఎగ్జామ్ నాడు మొత్తం పేపర్లు చింపి పడేశారు కదా. అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. పేపర్లు కాదు అవి, నోట్స్ కూడా క్వశ్చన్ పేపర్లే అనుకున్నాను నేను. క్వశ్చన్ పేపర్ అన్ని పేపర్లు రావు కదా. అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నారంటే అర్థం చేసుకోండి. అసలు రోడే కనపడలేదు మనకు, వైట్ కనిపించింది అంతా రోడ్ అంతా. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ చదివించారు కాబట్టి వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ కొంటారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఏమిందంటే అంటే మొత్తము 6 నెలలకు ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, దాంట్లో ఇయర్లీ ఉంటుంది కదా. ఈ 6 నెలలు వాడు అటు ఇటు చూసినప్పుడు ఫస్ట్ సెమిస్టర్ వస్తుంది, దాంట్లో ఫెయిల్ అయిపోతాడు. చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఆ ఫెయిల్ కావడంతో అప్సెట్ అయిపోతారు. ఇంకా ఏముంది లేదు అనుకుంటా. తర్వాత ఇంకోటి వాడు సీనియర్స్ ఉంటారు, బ్యాక్లాగ్స్ ఉంటారా, వేసుకోరా, బ్యాక్లాగ్స్ పాస్ కావాలరా, నాకు 20 ఉన్నాయి, నాకు 16 ఉన్నాయి, నాకు 16 ఉన్నాయి, నాకు 14 ఉన్నాయి, నాకు 3 ఉన్నాయి, నాకు 6 ఉన్నాయి అంటే ఏదో పాయింట్స్ లాగా అన్నట్టుగా అన్నలకు ఉన్నాయి కదా నాకేంది అనుకుంటాడు. అంతేనండి. ఒక్కసారి బ్యాక్లాగ్స్ పడితే క్యాంపస్లో సెలెక్ట్ కారండి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలంటే నో బ్యాక్లాగ్స్, అన్ని అప్డేట్గా ఉండాలి. అది వాళ్ళకి తెలియదు. మంచి ఇంటెలిజెంట్ మంచి చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ప్రాపర్గా పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు. కాలేజ్ పట్టించుకోవద్దు డిగ్రీ నుంచి. ఇంకా కాలేజ్ నుంచి వాళ్ళు క్లాస్కి పాఠం చెప్తారు, వెళ్ళిపోతారు, అంతే. మనం పట్టించుకోవాలి. ఇప్పుడు ఐఐటి ఉందనుకోండి, ఐఐటీలో పాఠాలు చెప్తారా? చెప్పరు కదా. వచ్చేసి ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ చేసుకోమంటారు, సాల్వ్ చేస్తుంటారు. ఐఎంలో అంతే ఉంటుంది. అది ఎక్కడ కూడా ఈ మన బీటెక్ కాలేజ్ కూడా అంతే నేర్పిస్తూ ఉంటారు. బీటెక్ కావచ్చు, బీఏ కావచ్చు, ఏదైనా సరే పిల్లలు నేర్చుకుంటూ ఉండాలి. ఆ యూత్ అనేవరకు ఆ వయస్సు, హార్మోన్ చేంజెస్ అవన్నీ కామన్ ఉండాలి. అవి లేకుండా ప్రాబ్లమే. కానీ దాంతోపాటు ఆ సాంగత్యం ఎటువంటి వాళ్ళతో ఉన్నారు, అట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో 40 to 50% సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నారు. దాని తగ్గట్టు వాళ్ళకి అవైలబిలిటీ చాలా ఉన్నాయి. సినిమాల నుంచి మొదలు పెడితే సినిమాలలో నాకు నచ్చే సినిమాలు దొరకట్లేదు అసలు. ఓకే, ఏం చూడాలనేది దొరకట్లేదు. మళ్ళీ ఏదున్నా ఏదో ఉంది. సరే, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు మనం అభ్యంతరం వాళ్ళది ఏం లేదనుకోండి. బట్ వీళ్ళే అట్రాక్ట్ అవుతున్నారు. దాని తగ్గట్టు హైదరాబాద్ అయితే అన్ని పబ్లు, ఎన్ని విషయాలు, వాళ్ళకి ఎన్ని అట్రాక్షన్ ఉంటే అన్ని అట్రాక్షన్స్తో డెఫినెట్లీ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ కావద్దన వాళ్ళ అమ్మానాన్న పట్టించుకుంటే ఇవన్నీ కావు. వాళ్ళ అమ్మానాన్న కనుక ఆ కాలేజీ బస్ ఎక్కి దిగిన తర్వాత ఏమైందిరా అని అడుగుతారా? ఇప్పుడు 10th వరకు క్లాస్కి వెళ్తూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇంటర్మీడియట్లో వాళ్ళే పట్టించుకుంటారు, వీళ్ళు వెళ్తూ ఉంటారు. డిగ్రీలో పట్టించుకుంటారా అండి? ఫస్ట్ ఇయర్లో కాలేజీలో వదిలిపెడితే 4th ఇయర్లో వచ్చి ఏం సార్ మా వాడికి జాబ్ రాలేదంటారు. అంటే నా బ్లేమ్ అంతా పేరెంట్స్ గురించి. పేరెంట్స్ 10th వరకు పట్టించుకున్నా లేదా, ఇంటర్మీడియట్ పట్టించుకోవాలి లేదా, డిగ్రీలో పట్టించుకోలేదు. బికాజ్ దే ఆర్ యూత్. ఎలా పట్టించుకోవాలి అంటే రోల్ మోడలింగ్ ఉండాలి. కవిత గారు, రోల్ మోడలింగ్. ఇప్పుడు నేను ఎక్కడ నేర్చుకుంటాను? నేను లాస్ట్ 1 week బ్యాక్ ఐ వాజ్ ఇన్ అమెరికా. ఒక చెత్త పేపర్ రోడ్డు మీయడానికి భయపడా నేను. జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకుంటారు కదా. చాక్లెట్ పేపర్ కూడా జేబులో పెట్టుకొని డస్ట్బిన్స్ కొని ఎత్తికాం. వాటర్ బాటిల్ తాగిన తర్వాత వాటర్ బాటిల్ పట్టుకున్నాము. ఎందుకు? పడిస్తే మళ్ళీ పెనాల్టీ పడుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చాక ఎలా మారుతున్నారు అంటే కారణం ఏంది? మనకు ఆ భయం లేకపోవడం కూడా. అక్కడ వదిలిపెట్టండి. ఇక్కడ పేరెంట్స్ భయం ఉండాలి. భయం అంటే కర్ర పుచ్చుకొని కొడితే భయం కాదు. మా నాన్నగారు నా అబ్జర్వ్ చేస్తున్నాడు, మా అమ్మను అబ్జర్వ్ చేస్తుంది అని ఉన్నప్పుడు బాగుంటుంది. ఈ అబ్జర్వేషన్ గురించి నేను పేరెంట్స్కి ఒక సూచన ఇవ్వదలుచుకున్నాను. ఇంజనీరింగ్ కాలేజీలో చేరదలుచుకున్న పిల్లలకు, చేర్చిన తల్లిదండ్రులకు. అయ్యా, మీరు 10th వరకు పట్టించుకున్నారు కదా, అట్లీస్ట్ డిగ్రీలో నెలకోసారి కాలేజీకి వెళ్ళండి. నెలకోసారి వెళ్ళి ఆ ఇన్ఛార్జ్ ఉంటాడు, క్లాస్ ఇన్ఛార్జ్, ఏం సార్ మా వాడు వస్తున్నాడు ఆ రోజు, అంతే చాలు. ఎలా ఉంది సార్, దట్స్ ఇట్. చేంజ్ విల్ బి దేర్. అస్సలు పోరండి, పోరు, అసలు పట్టించుకోరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 98%. 95% దెన్ నెవర్ గో కాలేజ్. మళ్ళీ ఇంకా
పోనీ పోరంతలు ఈడే చెప్తాడు అది వచ్చింది అది అటెండెన్స్ ఉంటుంది అని ఏ నెంబర్ మారుస్తాడో తెలియదు, మొత్తం వాళ్ళకి వస్తుంటుంది యాప్స్ ఉన్నప్పటికీ కూడా. ఏది ఉన్నప్పుడు కూడా. సో ఇది పట్టించుకుంటే బాగుంటుందండి, ఆ వయసులో పట్టించుకోవాలి. అందుకోసం ఇవన్నీ ఇబ్బందులు, అవన్నీ ప్రాబ్లమ్స్. ఇక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకు నేను చెప్పదలుచుకుంది, ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చెప్పదలుచుకుంది, చదువు చెప్పడానికి మీ లెక్చరర్స్ ఉన్నారు, గొప్ప టీచర్స్ ఉన్నారు, గొప్ప ప్రొఫెసర్స్ ఉన్నారు. ఆ టాపిక్, ఆ సబ్జెక్టు నీకు ఎక్కడ పనికి వస్తుందో నాకు మాత్రం తెలియదు. ఇప్పుడు మనం టీసీఎస్ మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు దేని చూసి సెలెక్ట్ చేశారండి ఇంటర్వ్యూలో? ఆ 2-3 క్వశ్చన్లు అడిగి సెలెక్ట్ చేశారండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ వర్క్ హ్యాబిట్స్ కానీ అది ఎక్కువ మార్కులు ఇస్తారు, కానీ వాళ్ళకి C+ వస్తా, C++ వస్తా, జావా వస్తా అడుగుతారు, కానీ టెస్ట్ ఏం చేయరు కదా. ఏది అడుగుతారు? జనరల్ నాలెడ్జ్. ఏది ఉంటుంది? కాన్ఫిడెన్స్. అయితే నా రికమెండేషన్ ఏంటంటే ఈ డిగ్రీ పిల్లలు నేర్చుకోవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. నెంబర్ 2 లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి, బట్ ఐ కెనాట్ బి సక్సెస్ఫుల్ వితౌట్ ఇంగ్లీష్. అలా అయిపోయింది, మనకు తప్పదు కదా. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనోడికి వస్తుందా? 100%. 5 నిమిషాలు మాట్లాడారు ఇంగ్లీష్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫస్ట్ ఇయర్ బీటెక్, ఐఎమ్ టాకింగ్ 4th ఇయర్ బీటెక్. సో ఇప్పటి నుంచే మాట్లాడుకోవాలి. ఈ ఫస్ట్ వర్డ్లు ఏంది? కమ్యూనికేషన్. సెకండ్ వర్డ్లు లాంగ్వేజ్. లాంగ్వేజ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. లాంగ్వేజ్ అనేది మాట్లాడుతుంటూ వస్తుందండి. ఇంకో విషయం చెప్తాను కవిత గారు, ఇంగ్లీషు చదివితే రాదు, చూస్తే కూడా రాదు, వింటే కూడా రాదు, చూస్తే కూడా రాదు, మాట్లాడుతొస్తుంది. ప్రాక్టీస్ మాట్లాడుతొస్తుంది. తప్పులు ఉప్పులు మాట్లాడుతొస్తుంది. ఇప్పుడు మనం తీసుకెళ్ళి తమిళనాడు పంపించారనుకోండి, చెన్నైలో 3 రోజులు తమిళం రాదు, 4 తమిళం మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు కాబట్టి, వాళ్ళు వేరే భాష మాట్లాడరు కాబట్టి. మనం ఇక్కడ భోపాల్కి వెళ్ళామనుకోండి, వాళ్ళకి తెలుగు రాదు, 100% హిందీ నేర్చుకుంటాం, ఎందుకు? మాట్లాడతారు కాబట్టి. ఇంగ్లీష్ కూడా అంతే అనుకోవాలి. అప్పుడు నేనేం చెప్తానంటే ఈ పిల్లలందరూ కూడా నీ క్లాస్మేట్స్తో ఇంగ్లీష్లో మాట్లాడు. కొన్ని కాలేజీలో లెక్చరర్స్ కూడా తెలుగులో చెప్తారు పాఠాలు, ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి అలా కాదు, లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ గొప్ప భాష ఏం కాదు, కానీ గొప్ప భాషనే. ఎందుకు? నువ్వు దాంట్లో ఇంటర్వ్యూ చేయాలి, దాంట్లో లైఫ్ ఉండదు, దాంట్లో జాబ్ చేయాలి, దాంట్లో. ఎందుకంటే నా తెలుగుతో పోల్చుకుంటే సగం భాష కాదు అది, నాది 56 అక్షరాలు, అది 26 అక్షరాలే. అయినా సరే అదే నా తెలుగు గొప్ప భాషనా, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది నేను. అలా ఏఈఐఓయు ఉంది, నా దానిలో అచ్చులు, అల్లులు, పొల్లులు, సందులు ఎన్నున్నాయి. ఇంత గొప్ప భాష నేర్చుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీష్ ఎంత అన్నప్పుడు సింపుల్ అండి. ఇంకోటి కూడా చెప్తున్నానండి, మన వీడియో చూస్తున్న పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ, ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా తెలుగులో మాట్లాడగలరా? ఒక్క నిమిషం చాలు. ఆటోమేటిక్ 4 పదాలు వస్తాయి ఒక్క నిమిషంలో. ఓకే, మరి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, మరి అదే ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇంట్లో అమ్మ కూడా అచ్చు తెలుగులో మాట్లాడే అమ్మ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారండి? కుర్చీ కూడా ఉర్దమ్మా, కుర్చీ తెలుగు కాదు, కుర్చీ ఉర్దూ. ఓకే, పీఠము ఇలాంటిది అంటాం మనం. అంటే మనం వీ నో మోర్ దెన్ తెలుగు అదర్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఏం చేయాలి? అవి నేర్చుకోవడం మొదలు పెట్టాలి, మాట్లాడడం మొదలు పెట్టాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కమ్యూనికేషన్స్ అమ్మా. ఇది ఉంటే టీసీఎస్ కాదమ్మా, ఎక్కడ కూడా జాబ్సే తీసేయరు. కమ్యూనికేషన్లో ఫస్ట్ ఏంది? మాట్లాడే కళ. మనసులో ఉంది చెప్పే కళ, మనసులో ఉంది నోట్లో నుంచి మాట్లాడాలి. సాక్షాత్ భగవంతుడి కిందికి వచ్చిన నరుడా ఏమి నీ కోరిక అంటాడు అనుకోండి, మగవాడని వెళ్ళిపోతాడు. అంటే భగవంతుని కూడా నీకు మనసులో ఏముంది తెలియాలంటే నోరు తెరిచి మాట్లాడాలి. ఓకే, డబ్బులు ఊరికే రావు అని ఆయన అంటాడు. ఓకే, ఆయన చెప్పకుండా మనకు తెలియదా? అంటే మాట్లాడాలని తెలియదు మనకు. ఆఖరికి భూమి అమ్మాలన్నా మాట్లాడాలి, బంగారం అమ్మాలన్నా మాట్లాడాలి. ఆఖరికి మోడీ గారు కూడా ప్రభుత్వ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. అవును. అంటే మార్కెటింగ్లో ఏదంటే మాట్లాడడం ఇంపార్టెంట్. నిన్ను మార్కెటింగ్ చేసుకుంటున్నావా, నిన్ను మాట్లాడుతున్నావా, నువ్వు మాట్లాడగలుగుతున్నావా, అన్నిట్లో సక్సెస్ అవుతారండి మాట్లాడితే. మాటలు అందరికీ వచ్చు. ఫ్రెండ్స్తో మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు నోరు తెరవకుండా మాట్లాడతారు, అది నోరు తెరవలేరు కూడా. అది 3 ముందు ఫ్రెండ్స్ ముందు మాట్లాడినప్పుడు 10 మంది ముందు మాట్లాడే తప్పేముంది, 100 మంది మాట్లాడే తప్పేముంది? ఇటువంటి నేర్పించే కాలేజీ లేవు. చదువు 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 చదువు. వాడిని కనుక ఆ స్టూడెంట్ కనుక స్టేజ్ మీద ఒక 10 నిమిషాలు మాట్లాడించగలిగితే ప్రపంచంలో ఎక్కడ గెలవగలడు. అసలు సూసైడ్ టెండెన్సీ రాదు, ఫెయిల్యూర్ అనేది మనసులోనే రాదు. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద భయం ఏంది? పబ్లిక్ స్పీకింగ్. ప్రాణభయం కంటే పెద్ద భయం పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ భయం తీసేసామనుకోండి, సక్సెస్ అవుతారు కదా అన్నిట్లో. అది నేర్పించాలని చెప్పదలుచుకుంది. అందుకని నా లైఫ్లో ఇంతవరకు 1 కోటి మందికి చెప్పాను క్లాస్ నేను, ఓన్లీ డిఫరెంట్ కాలేజ్. అంటే 33 years నుంచి అనుకోండి. సో నేను నేర్పించింది ఇదే మెయిన్గా. వాళ్ళ కాలేజీ వాళ్ళు ఏం చెప్పినా, సార్ మీరు చెప్పిన సబ్జెక్ట్ చెప్తారు సార్, ఒక 20 నిమిషాలు
వాళ్ళకి పనికొచ్చింది చెప్తారు సార్. అంటే మేము చెప్పింది పనికొచ్చిందంటే మీకోసం చెప్తున్నారు సార్, నేను చెప్పేది వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ పిల్లలకి ఏం గుర్తుందో తెలుసా, లాస్ట్కు నేను మాట్లాడిన 15 నిమిషాలు గుర్తుంటుంది. హౌ టు ఫేస్ కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, ఎవరు ఏమనుకున్నా ఎలా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ధైర్యవంతులు ఎవరంటే తను నమ్మింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ధైర్యవంతులు. నమ్మింది చేసుకుంటూ వెళ్తూ ఉంటే అనేవాళ్ళు ఉంటారు కదా, మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు, ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు, నల్లగున్నా అంటారు, తెల్లగున్నా అంటారు, మాట్లాడినా అంటారు, మాట్లాడకుండా అంటారు. ఇది వాళ్ళ లోపల తెలిస్తే, వాళ్ళ లోపల కనుక తెలియజేస్తే వాడు ఎందుకు ఫెయిల్యూర్ అవుతాడమ్మా, ఫెయిల్యూర్ అని నిలబడతారు కదా. సూసైడ్ చేసుకునే వాళ్ళని ఒకసారి అడుగుదాం. అంటే వాళ్ళు బతికి లేరు కాబట్టి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? మీరు మీకు తెలిసిన ఒక 2-3 కారణాలు చెప్పండి. వాట్ కుడ్ బి ది రీజన్? డిప్రెషన్ అనేది ఒకటి, Number 1. ఫెయిల్యూర్ అనేది Number 2, ఒకటి, very good. నేను కోపప్ చేసుకోలేకపోతున్నాను అనేది ఒకటి, ఆ తర్వాత జనాలు ఏమనుకుంటారో నేను లైక్ ఇది ఇంపార్టెంట్. కదా? ఈ 3 కాదు, ఈ 3 కారణం ఇదే. ఈ డిప్రెషన్కు, ఈ కోపంకు, ఇవన్నీ కారణం ఏంది ఇదే. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. ఇది కనుక తీసేస్తే దీన్ని మా సైకాలజీలో కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. సచ్ ఎ బ్యూటిఫుల్ థెరపీ. ఈ థెరపీ చెప్తే వాడు ఎవరు చచ్చిపోడు. అందుకని నా ఇంటర్వ్యూలో కానీ నా క్లాస్లో కానీ ఏం చెప్తుంది తెలుసా, మీరు హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, ఆనందంగా ఉంటే ఫోన్ చేయొద్దు, ఏదైనా బాధలు ఉంటే ఫోన్ చేయని చెప్తాను నేను. ఐ సేవ్డ్ సో మెనీ పీపుల్ ఓన్లీ దిస్. నల్లగున్నా అంటారు, తెల్లగున్నా అంటారు, తెల్లగుండో నల్లగే ఛాన్స్ ఉంది, నల్లగున్నా తెల్లగే ఛాన్స్ లేదు. సో ఇట్స్ పర్మనెంట్ కదా. పొట్టిగా ఉన్నా అంటారు, పొడుగున్నా అంటారు, మన అంటనే ఉంటారు కదా. అనే వాళ్ళను ఆపలేవు కదా, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అనేవాళ్ళు ఆగుతారు. వాళ్ళ మాటలకు విలువ ఇచ్చావనుకో, యూఆర్ అవుట్. ఎగ్జాంపుల్ చెప్తానండి. స్టూడెంట్స్ వరకు వెళ్ళి కాస్త అప్పులు చేసిన వాళ్ళకి వస్తాను. బాగా అప్పుల పాలయ్యారనుకోండి, సూసైడ్ చేసుకుంటారు. అసలు సూసైడ్ చేసుకుంటే అప్పులు తీరుతాయా? తీరవు కదా. ఏం చేయాలి? దాన్ని ఎదుర్కోవాలంటే ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్న వాళ్ళైతే కదా. ఆ ధైర్యం మనం నేర్పించడానికి క్లాస్లో కనుక మొదలైతే ప్రపంచంలో గెలుస్తారు. వేరే దేశాలలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కు మన సిస్టమ్కి ఏంటంటే, మనం చదువు చెప్తున్నామో వాళ్ళు సాఫ్ట్ స్కిల్ చెప్తున్నారు. అక్కడ వాళ్ళు దూసుకుపోవడానికి మన యూత్ కూడా బాగున్నారు అనుకోండి, దూసుకుపోవడానికి కారణం ఏంది? దే టీచ్ వాట్ ఎవర్ దే టాపిక్. అందుకని NEP 2020 వచ్చింది కదా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కనుక అయిందనుకోండి, అవర్ ఇండియా విల్ బికమ్ రూల్ వరల్డ్. ఐఎమ్ టెలింగ్ యూ. సచ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది. దాంట్లో ఇష్టమైన టాపిక్ తీసుకోవచ్చు. ఏది చేసినా మళ్ళా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ ఇది ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఇవన్నీ ఎవరు నేర్పియాలి? కాలేజీ నేర్పరు. కాలేజీలో శిక్షణ లేదు. ఉన్నప్పుడు నేమ్ సేక్ ఉంటుంది. ఒకవేళ ఉన్న మళ్ళీ దానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు. దానికి ఎవరు తీసుకుని ఎంప్లాయీ చెప్తాడు, మాలాంటి వాళ్ళు బయట నుంచి రారు, తక్కువ వస్తారు, మేబీ ఎక్స్పెన్సివ్ కాబట్టి, సో నడిపిస్తూ ఉంటారు. అందుకోసమే ఎన్నో ఉన్నాయండి. ఒకప్పుడు కష్టం, ఇప్పుడు జస్ట్ మనం యూట్యూబ్కి వెళ్ళి కొడితే ఎన్ని ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఉన్నాయి, కాన్ఫిడెన్స్ అంటే ఉన్నాయి, పబ్లిక్ స్పీకింగ్ అంటే ఉన్నాయి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే అన్నీ ఉన్నాయి కదా. నేనేమంటే పిల్లలు బస్ ఎక్కగానే చెవులు పెట్టుకొని ఇట్లా అంటారు కదా, అది వారంకి 5 రోజులు ఇట్లానండి, 2 రోజులు మాత్రం ఇట్లేనండి. మంచి వీడియోలు వినండి, మంచి ఆడియోలు వినండి, మంచి సబ్జెక్ట్ వినండి, నేర్చుకోండి. ఈ 5 రోజులు ఎంజాయ్ చేయండి, 2 రోజులు వినండి. ఆ 2 రోజులే వీకెండ్ అనేది మేము పార్టీలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ మంత్ వీక్ డేస్ అంతా స్ట్రెస్ లో ఉన్నాం కాబట్టి వీకెండ్ టు రిలీవ్ దట్ స్ట్రెస్ అనే ఫీల్ లో ఉంటాం కదా. నేను చెప్పేది బస్సులో ఉన్నాను. ఇంకోటి ఎంజాయ్ చేద్దాం అనండి. యూత్ ఎంజాయ్ చేయకుంటే ఇంకెవరు ఎంజాయ్ చేస్తారు? యూత్ షుడ్ ఎంజాయ్, ఐమ్ టెలింగ్ యూ. బట్ 24 గంటల్లో నేను అడిగేది గంట వినండి, గంట నేర్చుకోండి. దాని ఇంగ్లీష్లో ఏమంటారు? లెర్నింగ్. ఎల్ది చేస్తే ఉంది ఎర్నింగ్. లెర్నింగ్ ఉన్నోడికి ఎర్నింగ్ ఉంటుంది కదా. మరి ఆ లెర్నింగ్ కోసం ఎంత టైం ఇస్తున్నారు? అందుకోసమే TCSలో జాబ్లు పోయాయి. వాళ్ళందరినీ తీసేయాలి కదా. వాళ్ళు 6 లక్షల మంది వరల్డ్ వైడ్ గా ఉన్నారు. అందరిని తీసేయాలి కదా. ఎవరిని తీసేశారు? బరువు ఉన్న వాళ్ళని తీసేశారు. కంపెనీకి బరువు అయిన వాళ్ళు, కంపెనీకి బరువు అయిపోయారండి వాళ్ళు. ఎందుకు మోస్తారు చెప్పండి? ఎంతకాలం ఇది గవర్నమెంట్ కాదు కదా. గవర్నమెంట్ అంతా మోస్తారు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత. ఇది అలా కాదు కదా. సో దే గెట్ ఇట్ ఆఫ్. మరి దాంట్లో కనుక ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకోకుంటే అలాగే ఉంటారు. మై స్ట్రాంగ్ రికమెండేషన్, లెర్న్. ఎన్నో వస్తున్నాయండి. మనం ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు అది నేర్చుకుంటే అసలు జాబ్ అవసరమా? ఇంకో విషయం చెప్తానండి. వీళ్ళందరూ బయటకు వచ్చారు కదా, బయటకు వచ్చినందుకు పండుగ చేసుకోమని చెప్తాను నేను. పండుగ చేసుకోండి. ఎందుకంటే జాబ్ ఎలాగపోయింది, మళ్ళీ దొరికేది చాలా కష్టము. స్టార్ట్ సమ్ బిజినెస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎంత డిమాండ్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వరకు చెప్తానమ్మా, మనకు కావాల్సిన స్కిల్డ్ పర్సన్స్ లేరు మనకు.
లేరు. ఎక్కడున్నారు? మ్మ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? బీహార్ నుంచి వస్తున్నారు, ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు. హైదరాబాద్ సగం వాళ్ళే ఉన్నారు. అంటే ఏది ఇక్కడ వాళ్ళు పని చేయట్లేదా? మ్మ్. ఏదో ఉంది కదా లోపం. అది నేను చెప్తానంటే యూ స్టార్ట్ సమ్ ఎంటర్ప్రినర్షిప్, సమ్ బిజినెస్. ఒకసారి టీఎప్కి వెళ్ళి రమ్మని చెప్పండి. ఎన్ని ప్రయోగాలు అయితే చూస్తారు వీళ్ళు. వాట్ ఇన్వెన్షన్స్, సచ్ బ్యూటిఫుల్ ఐడియాస్. ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి. ఎన్ని ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి, కొత్త 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 వస్తున్నాయి. మీరు మైండ్ పెడితే మస్తు మనీ వస్తుంది. సో ట్రూ, సో ట్రూ. ఓకే, అలా చేయడానికి ఎగ్జాంపుల్గా బ్రెయిన్ స్ట్రామింగ్ అంటాం. అంటే ఫస్ట్ లెట్ ఎమ్ కమ్ అవుట్. వచ్చిన తర్వాత ఒక పెన్ను బుక్ పట్టుకొని నేను ఏం నేర్చుకున్నాను అని రాస్తే 0 ఉంటుంది. ఓకే, నాకేమొచ్చు 2-3 పాయింట్లు వచ్చు. నేను ఏం నేర్చుకోవాలి, ఈ 3 పాయింట్లు అండి. నాకేం తెలుసు అంటే నాకేం తెలుసో నాకు అదే తెలుసు. నా పేరు తెలుసు, నా ఊరు తెలుసు, నా ఫోన్ నెంబర్ తెలుసు. అయితే ఏంది? వేస్ట్. నాకేమి తెలియదో నేను తెలుసుకోవాలి. ఏమేమి తెలియదు? నాకు రాకెట్ సైన్స్ తెలియదు, నాకు అవసరం లేదు, నేను నేర్చుకోను. ఏఐ లాస్ట్ 1 year నుంచి ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 నేను నేర్చుకుంటున్నాను. నాకు అవసరం అండి. ఎవ్రీడే ఐ పేడ్ మనీ అండ్ ఐఎమ్ లెర్నింగ్. ఓకే, ఎవ్రీడే 1 tool దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను, మళ్ళీ పంపిస్తున్నాను వారికి. ఆ గ్రూప్లో పెడుతున్నారు, ఎలా ఉందో చెప్తున్నారు. మళ్ళీ దాన్ని ఐ నీడ్ టు ఇంప్రూవ్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 63 ఐ నో దట్ ఐ నీడ్ టు నో దట్ ఐ నీడ్ టు లెర్న్ న్యూ థింగ్స్. నేర్చుకుంటే నేను కానే కాదు. ఇప్పుడు రీసెంట్గా ఒక కంపెనీ వాళ్ళు నాకు ఏం చేశారండి, ది ఆస్క్డ్ మీ ఆన్ 1 ప్రోగ్రామ్ తయారు చేయమని పంపించమని చెప్పి 2 days ప్రోగ్రాము నన్ను కండక్ట్ చేయమని చెప్పారు. వాళ్ళు టాపిక్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, పెన్ను బుక్ పట్టుకోవడం, టాపిక్ రాసి ఏముంటే బాగుంటుంది అని బుక్ రెఫర్ చేసి, ఇప్పుడు ChatGPT కొడితే మొత్తం ఇచ్చింది 2 days. కానీ ఎలా కొట్టాలో తెలవాలి. ChatGPT అందరికీ ఉంది, ఫోన్ అందరికీ ఉంది, మైండ్ అందరికీ ఉంది, బ్రెయిన్ అందరికీ ఉంది, ఎలా వాడాలో తెలవాలి. సో ప్రాంప్ట్ కొట్టారు, 5 నిమిషాలు పంపించాను వాళ్ళకి నేను. ఒకప్పుడు టైం పట్టేది పీపీటీ తయారు చేయడానికి, నాకు టైం పట్టేది. పీపీటీ ఏందండి, గామాకి వెళ్తాను టకట కొట్టి పీపీటీ విత్ పిక్చర్స్తో వస్తుంది, విత్ వీడియోస్తో వస్తుంది. సో ఐ కెన్ ఇన్వెస్ట్ దిస్ టైమ్ ఇన్ సమ్ అదర్ వేర్ కదా. సాంగ్స్ క్రియేట్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా. ఓకే, సో ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా, నేను నేర్చుకుంటున్నాను. ఎందుకు నేర్చుకోరు యూత్? నేర్చుకోండి. ఇక్కడ హైదరాబాద్లో రామకృష్ణ మఠం ఉందండి. రామకృష్ణ మఠంలో జస్ట్ 100 రూపాయలు 150 రూపాయలు తీసుకొని 1 week కమ్యూనికేషన్స్ నేర్పిస్తారు. అది ఎందుకంటే ఓన్లీ నా మాత్రం ఫీజు. పోయి రావచ్చు కదా, సెంటర్ ఆఫ్ సిటీ కదా, అక్కడ పోయి నేర్చుకోవచ్చు కదా కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, పబ్లిక్ స్పీకింగ్. అక్కడ బోర్డు మీద రాసి ఉంటాయి ఎవ్రీడే కూడా. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. నేను ఒకటే కూడా చెప్తున్నాను, నేర్చుకోవడం ఆపొద్దు తుది శ్వాస వరకు. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. సో ట్రూ, సో ట్రూ. ఇప్పుడు నాస్కామ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా అదే కదా, ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ కేవలం ఒక సర్టిఫికెట్తో మాత్రమే వస్తున్నారు తప్ప అందులో 75%కి స్కిల్స్ లేవు అనే మాట. అంటే ఓన్లీ 25%కి మాత్రమే స్కిల్స్ ఉన్నాయి. మరి మిగతా 75% ఏం చేయాలి? 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదివిన తర్వాత హౌ దే నీడ్ టు అప్గ్రేడ్ దెమ్ సెల్వ్స్. ఎంతమందికి ఏమొచ్చు, 4 ఏళ్ళు ఏం చదువుకున్నారు. నాకు తెలియదు, కొన్ని కాలేజీలు పాస్ గ్యారంటీ కూడా నేట. ఓకే, అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఐ డోంట్ నో, అంటే ఏం చేస్తారు నాకు తెలియదు. ఐ డోంట్ నో, బట్ ఎగ్జాక్ట్ ఐ డోంట్ నో నేమ్ ఆల్సో. బట్ ఏం తెలుసు అండి, ఏమీ తెలియదు. కనీసం డ్రెస్సింగ్ తెలియదు, వాళ్ళకి ఎలా వేసుకోవాలో, ఎలా మాట్లాడాలో తెలియదు. మినిమం ఇంగ్లీష్ రాదు, మినిమం ఇంటర్వ్యూలో 5 నిమిషాలు మాట్లాడడం రాదు. ఎక్కడి నుంచి వీళ్ళని పైకి తీసుకొస్తాం? కాబట్టి ఐ రిక్వెస్ట్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ మెయిన్లీ, ప్లీజ్ టీచ్ సాఫ్ట్ స్కిల్స్, ప్లీజ్ టీచ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, ప్లీజ్ టీచ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ నేర్పించండి. వారంకు 2 క్లాసులు పెట్టినా చాలు, 1 క్లాస్ పెట్టినా చాలు, నెలకు 4 క్లాసులు. లైఫ్ మారిపోతుంది 4 ఏళ్ళలో. అప్పుడు ఆ కాలేజీకి వాల్యూ ఉంటుంది, ఆ కాలేజీకి డిమాండ్ ఉంటుంది. అది నేను కోరుకునేది, అంతకంటే ఏం లేదు. దీంతో పాటుగా ఇప్పుడు వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవట్లేదు అని అనుకున్నప్పుడు ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్నది, ఫోమో అనేది మనం ఒక షార్ట్ ఫామ్లో పెట్టుకున్నాము. జెన్జీ లాంగ్వేజ్ లాగా అది మారిపోయింది. కానీ దాన్ని ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ నేను ఇది ట్రై చేస్తే నా ఫెయిల్ అవుతామేమో, లేకపోతే చేయకపోతే అది నాకు మిస్ అయిపోతుందేమో. 2 రకాలుగా ఉంటారు కదా. సో ఈ ఫోమో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తప్పకుండా మీరు చెయ్యండి, ఫెయిల్ కండి. నేను మీకు గ్యారంటీగా చెప్తున్నాను, ఒకసారి ఫెయిల్ కండి, తెలుస్తుంది సక్సెస్ టేస్ట్. అసలు అటెంప్ట్ చేస్తే కదా, ఫెయిల్ అవుతా అని భయం వేస్టా, అది బెస్టా, లేకుంటే పని చేయకపోవడం బెస్టా? పని చెయ్యి, ఫెయిల్గా, అది స్టెప్పు, ఫెయిల్గా స్టెప్పు డెఫినెట్లీ వస్తుంది. ఇంట్లో కూర్చొని అయితే కాదు, కానీ కాదు. నా లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. గచ్చిబౌలి అటంతా తిరిగేవాడిని, దర్గా ఏరియా కానీ, ఇది అడవి పిచ్చిది ఏంది. అప్పుడంతా మాకు ఒక నారాయణ గారు ఉండే, అన్నయ్యుడు 2 ఎకరాలు కొను, ఐ హ్యావ్ మనీ దట్ టైం.
ఎవడరా ఇక్కడ కొంటాడన్నా, Hmm. నేను తప్పు చేశాను. అవును ఆ 2 ఎకరాలు కొనుంటే ఈరోజు ఇది అంతే అవసరం అవును కదా. అవసరం లేకుండా కదా. అంటే తప్పు చేశాను. ఎందుకు తప్పు చేశాను? వినక డబ్బులు కూడా కొనలేకపోయాను నేను. ఓకే, కోకాపేటలో ఒక 600 గజాల ల్యాండ్ ఉంటే 60,000కి అమ్ముకున్నాను నేను. ఓ 600 గజాల జాగా. ఇప్పుడు నా 600 దగ్గర పెద్ద 30 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది అక్కడ. ఆ. ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చేది? తప్పు చేశాను. ఎందుకు తప్పు చేశాను? నాకు చెప్పక. ఇప్పుడు చెప్పేవాళ్ళం ఉన్నాం కదా. ఇన్వెస్ట్మెంట్ కాదు, లెర్న్ సంథింగ్ న్యూ. వాట్ నీడ్ టు లెర్న్? ఏం నేర్చుకోవాలి? కెరీర్ గైడెన్స్. ఇంతకుముందు కష్టం అండి, ఇప్పుడు జస్ట్ గూగుల్ కొట్టండి, మమ్మల్ని అడగండి. మా వీడియోలో 100 వీడియోలు ఉన్నాయి. నేను మా తెలుగులో మాట్లాడే అందరిని ఒక తాటి తీసుకొచ్చాను. ఇంపాక్ట్ మీరు చెప్పారు కదా, అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. లెర్న్. సో ఇప్పుడు మనం నేర్చుకోవట్లేదు, ఆ, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవట్లేదు. ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం వచ్చింది కదా, హ్యాపీగానే ఉన్నాం కదా, సెటిల్ అయ్యాం కదా, వీఆర్ ఎర్నింగ్ దట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాము. అండ్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్, ఒక సీనియర్ లెవెల్లో ఉన్నాము, ఒక మిడ్ లెవెల్లోకి వచ్చాము, బాగుంది, అంత బాగుంది, మన ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అనుకుంటాం. బట్ ఆ ఎక్స్పీరియన్సే పోతుంది కదా అక్కడ. ఇప్పుడు టీసీఎస్ అదే కదా చెప్తుంది, ఎవరైతే న్యూ జనరేషన్ ఉన్నారో, ఎవరైతే సరికొత్తగా వచ్చి జాయిన్ అయిపోయారో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ ఉన్నాయి, బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ అనేది కదా టీసీఎస్ తీసేయడానికి కారణం మెయిన్గా. అంతే అంతే అంతకంటే ఏం లేదండి. ఇప్పుడు రీసెంట్లీ నేను సియాటిల్ అమెరికాలో లాస్ట్ 4 days బ్యాక్ వచ్చాను. అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది జాబ్స్ పోయారు. నేను ఎప్పుడైనా మీటింగ్ ఉంటుంది అక్కడ, పెద్ద అందరూ వచ్చేస్తారు. అక్కడ నా డాటర్ ఉంటుంది అన్నట్టు. అందరికీ జాబ్స్ పోతున్నాయి, నా డాటర్కు ఎవ్రీ ఇయర్ జాబ్ వస్తుంది కొత్తగా. బికాజ్ నా డాటర్ను చిన్నప్పటి నుంచి ఏం చేశాను తెలుసా, కాలేజీలో ఏమో నేర్చుకోమ్మా, ఇది నువ్వు కంపల్సరీ నేర్చుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్. నేను 11 ఏళ్ళకే స్టేజ్ ఎక్కించాను. ఓకే, షీ సెలెక్టెడ్ జూనియర్ అంబాసిడర్ టు గో టు జపాన్కి వెళ్ళి వచ్చింది అప్పుడు 11 ఏళ్ళ వయసులో. అంటే ఈ ధైర్యం ఇచ్చాను, ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చాను. దెన్ పీపుల్ లైక్ దిస్ ఓన్లీ, దే డోంట్ నో కదా. ఇవన్నీ వచ్చినాయి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు, చాలా ఫాస్ట్ నేర్చుకోవచ్చు. ఎందుకు? మనకు తెలిసిపోతుంటుంది కాబట్టి. రాబోతుంది తెలుసుకోవాలి, అది తెలుసుకోవడం అవకాశం ఉండి కూడా నేర్చుకోవట్లేరు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకతను ఇక్కడే హైదరాబాద్లో ఏమైందంటే, సార్ నాకు జాబ్ అంటే విరక్తి వచ్చింది అంటే, ఎవడయ్యేమన్నాడు అంటే, అప్పుడు పెళ్ళి కోసం చేసుకున్నాను సార్ అన్నాడు. అంటే మీకు విషయం చెప్తానండి, ఇక్కడ ఇంకా పద్ధతి మారలేదు. జాబ్ ఉన్న వాళ్ళకి పిల్లనిస్తారు, వ్యాపారస్తులకు పిల్లనివ్వరు. ఇంకా మారలేదు, ఇప్పుడు మారుతుందేమో తెలియదు. అట్లాంటి వాళ్ళకే కట్నాలు వస్తాయి. కట్నాలు, ఈ జాబ్ అంటే ఏందండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు ఎవరండి? ఎంప్లాయీసా, ఎంటర్ప్రైనర్సా? ఎంటర్ప్రైనర్సే. కానీ మన మైండ్ సెట్ మారలేదు కదా. మారలేదండి, ఎందుకంటే మనం బ్రిటిష్ వాడు పాలించి వాళ్ళు పాలించి మనం బానిస వీ లైక్ బానిసే కదా. ఓకే, ఒక ₹1,00,000 శాలరీ అనుకోండి పర్ మంత్. ₹1,00,000 డీసెంట్ శాలరీ కదా. ప్రజెంట్లీ 1,00,000 ఇంటూ 1 year 12 months, 12 months ఇంటూ 30 years 3,60,00,000. హైదరాబాద్లో ఒక ఫ్లాట్ రాదు, డబుల్ బెడ్ ప్రస్తుతానికి. అంటే నీ లైఫ్ లాంగ్ ఎర్నింగ్ విత్ నాట్ ఫ్లాట్ గెటింగ్. వై యూఆర్ వర్కింగ్ లైక్ దిస్? అంటే నేను ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎంప్లాయీస్. అదే పవర్ ఉందనుకోండి, ఐఏఎస్, యా డూ ఇట్, ఐపీఎస్ డూ ఇట్, CEO ఆఫ్ కంపెనీ డూ ఇట్. అరే నువ్వు పనిచేసేది 50,000కు, 30,000కు, 25,000కు ఏం బతుకురా నేనంట. మార్నింగ్ వెళ్తే రాత్రి వరకు వస్తారు, వచ్చి అలసిపోయి వస్తారు. అంటే ఈ శ్రమ అనేది తెలివి ఉన్నవానికి ఇస్తున్నావు అంటే దాని అర్థమైంది, తెలివి కల్లా వాడు తెలివి లేని వాడిని వాడుకుంటుడు, తెలివి లేని వాడు హ్యాపీగా ఫీల్ అవుతుండు, నాకు శాలరీ వస్తుంది. ఏమైతే ఒకరోజు నీ జాబ్ పోతే లోపలికి ఎంట్రీ కూడా కానియరు. ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు బయటకు వచ్చారు కదా, కింద గో ఇన్సైడ్. ఉన్నప్పుడు పని చేశారు, వాళ్ళు హెల్ప్ చేశారు, నథింగ్. నీ వాల్యూ కూడా అంతే. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా పార్ట్ టైం బిజినెస్ మొదలు పెట్టండి, పార్ట్ టైం ఏదైనా వర్క్ చేయండి, పార్ట్ టైం ఏదైనా పని చేయండి. లాస్ట్ టైం మొత్తం ఇలా అన్నాడు, సార్ మీరు అలాగే చెప్తారు సార్, మీ పిల్లలు పని చేయరు కదా. సో మై డాటర్ ఈస్ గెటింగ్ 6 lakhs per month. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ నా అబ్బాయి జాబ్ రిజైన్ చేయించాను, నౌ ఈజ్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాడు. నేను ఒక రోల్ మోడల్గా వెళ్తాను, మీరు కూడా వెళ్ళండి. సార్ అంత ఈజీ, మీరు మీ నాన్న కాబట్టి వాళ్ళకి చేశారు కదా. నాన్న కాబట్టి మా అబ్బాయికి నేనేం చేశాను, జాబ్ రిజైన్ చేయించాను అంతే. వాడు నేర్చుకున్నాను, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోను కదా. అయితే ఇక్కడే ఒకటి, జాబ్ సీకర్లుగా కాదు, జాబ్ మేకర్లుగా మీరు తయారవ్వండి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఆ టాలెంట్ అనేది ఉండదు కదా. ఇప్పుడు బిజినెస్ చేయాలి అనుకుంటే కదా, దట్ హ్యాస్ టు బీ ఇన్ ద జీన్స్ అనేది. ఎవరికైతే ఆ ఆలోచనలు ఉన్నాయో, ఎవరైతే ఆ ఫ్యామిలీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే బిజినెస్ చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళకి మాకు ఆ టాలెంట్ లేదు, మాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. టాలెంట్ అంటే ఏందమ్మా?
ఎగ్జాంపుల్ ఒక రెండు చెప్పండి టాలెంట్ అంటే. ఒక నైపుణ్యం ఉండి ఆ రంగంలో నైపుణ్యం దేంట్లో నైపుణ్యం ఉండాలి బిజినెస్ చేయాలంటే? మాట్లాడాలి అంతే, ఇంకేం లేదు. ఏం లేదు, ₹1 పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకమ్మా, రియల్ ఎస్టేట్ బూమింగ్. ఓకే, నీవు ప్లాట్ కొని అమ్ముతా, ప్లాట్ అమ్మడానికి పెట్టినా, నువ్వు జస్ట్ సోషల్ మీడియాలో పెట్టి అమ్మినా బోల్డెన్ డబ్బులు వస్తాయి. 4 ప్లాట్లు అమ్మితే ₹4,00,000 వస్తాయి ఎవ్రీ మంత్. లేదా వాళ్ళు చదువుకున్న వాళ్ళ కాదే అంటే, నేను అందరిని ప్లాట్లు అమ్మట్లేను, రియల్ ఎస్టేట్కి అమ్మట్లేను. యూ డూ సమ్ బిజినెస్, ఏదైనా చేయండి. జాబ్ చేస్తున్న వాళ్ళని జాబ్ వదిలిపెట్టమంటలేను. జాబ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ థింకింగ్ ఆన్ బిజినెస్. ఓకే, 2 hours 3 hours ఆలోచిస్తుండండి. ఒకరోజు నీకు ఇదే పర్మనెంట్ అవుతుంది, ఇది వదిలిపెడతావు. అంతేగాని 30,000 40,000 సరేనండి, పని చేస్తే పని చేయను, కానీ ఎందుకు అది? సో ఇప్పటికిప్పుడు నేర్చుకోవాలి. నేనంటే చదువుకోవడానికి సంబంధించి ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చెయ్యాలి, ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక బేస్ అనేది ఉంది. 10+2+3 or 4 అనేది. 4లో ఉంది కదా, 4లో బోల్డెన్ టైం దొరుకుతుంది కదా. ఇంటర్మీడియట్ దొరకదు అనుకోండి, 4లో బోల్డెన్ టైం దొరుకుతుందండి. ఏ డిగ్రీ పిల్లలు 16 గంటలు చదువుకుంటారు? చదువుకోరు కదండి. దే హ్యావ్ లాట్ ఆఫ్ టైం. నేను చెప్పిన చెవులు పెట్టుకొని ఊపుతూ ఉంటారు కదా. ఓకే, వై డోంట్ యు లెర్న్? సో మెనీ స్కిల్స్ ఆర్ దేర్. ఎన్ని ఉన్నాయండి. జస్ట్ నేను చెప్తున్నాను, చిన్న చాట్ జీపీటీకి వెళ్ళి, గూగుల్ జెమినీకి వెళ్ళి, ఏదో చిన్న టూల్ వాడి, ఐఎమ్ సో అండ్ సో ఏజ్డ్, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ సో అండ్ సో ప్లేస్, ఓకే, పలానా హైదరాబాద్లో ఉన్నాను, మై ఏజ్ సో అండ్ సో, ఐ వాంట్ టు లెర్న్ స్కిల్స్ టు గెట్ 1 lakh per month అని కొడితే ఇట్ విల్ గివ్ యూ 20 సజెషన్స్ అండి. ఇప్పుడు కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది కావాలంటే. అరే అన్నీ ఉన్నాయి. మళ్ళీ అదే ఫోన్ వాడు ఏం చేస్తాడు? పనికిరాని వీడియోలు చూస్తాడు, పనికిరాని సంగతి చూస్తాడు. నీ ఫోన్ నువ్వు వాడుకోకుంటే ఫోన్ నిన్ను వాడుకుంటుంది. నీ మైండ్ నువ్వు వాడుకుంటే నీ మైండ్ వాడుకుంటాడు. నీ మాట నువ్వు వాడుకోకుంటే నీ మాట వాడుకుంటాడు. నిన్ను వాడుకోకుంటే ఇంకోటి వాడుకుంటాడు. అంతే. దిస్ ఈజ్ నైజం. కాకుండా మన మెంటాలిటీ మీరు చెప్పినట్టుగా ఆ బానిస తత్వం అలాగే ఉండిపోయింది. దాని నుంచి బయటపడితే అద్భుతాలు సాధించవచ్చు. సో దీనికి మనం ప్రయత్నం చేయాలంటారా? మనం పేరెంట్సా, మన సమాజం? పేరెంట్స్, ఎవ్రీథింగ్ పేరెంట్స్. మళ్ళీ రూట్ కాజ్ ఇస్ పేరెంట్స్. టోటల్ వాళ్ళు జాబ్ చేసుకోరా, పెళ్లి చేసుకోరా, జాబ్ చేసుకోరా, పెళ్లి చేసుకోరా, జాబ్ పడే ముందు చదువుకోరా, చదువుకుంటే జాబ్ వస్తారు, జాబ్ వస్తే పెళ్ళి అవుతారు, పెళ్ళి వస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే వాళ్ళని చదివించి వాళ్ళని జాబ్ చేయించాలి. అదొక సైకిల్ అంతే, ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. సో దీంట్లో ఎక్స్పెరిమెంట్స్ లాగా తీసుకుంటారు కదా కొంతమంది, సక్సెస్లు ఫెయిల్యూర్లు. అందరికీ మనకు కాదు. ఐ హ్యావ్ సో మెనీ మై స్టూడెంట్స్ హూ ఆర్ సక్సెస్ఫుల్, బట్ దే ఫెయిల్ సమ్ టైమ్స్, బట్ వెరీ సక్సెస్ఫుల్, బట్ అలా నిలబడ్డారు గట్టిగా. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్, సో మెనీ ఎగ్జాంపుల్స్. ఐ నో మోర్ దెన్ 60 people who are earning 1 crore per year. మై స్టూడెంట్స్ అంటే వాళ్ళు నాకు పరిచయం చేసుకుని దానికి వచ్చిన వాళ్ళు. ఈజీ అండి. కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం ఈ వీడియో చూడగానే ఫోన్ చేస్తారు, సార్ ఏం చేయాలి సార్ అంటారు. నీకేమొచ్చు అంటాను. నాకు ఫోన్ వస్తుంది, ఏదో పట్టుకుంటారు, నా ఫోన్ నెంబర్ పట్టుకుంటారు, సార్ నా ఫోన్ ఓపెన్ అండి, ఓపెన్. ఓకే, ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నా, ఫోన్లు వస్తుంటాయి. ఏం చేయాలి సార్, ఏ బిజినెస్ చేయాలంటే నీకేమొచ్చు, మీరేం చెప్తా చేస్తా సార్ అంటే, నేను చెప్పింది చేస్తావా అంటారా? చెప్పండి సార్, ఇడ్లీ బండి పెట్టుకోండి. అదేనండి సార్, ఇడ్లీ బండి పెట్టుకోండి అంటారు. మనం చెప్పింది చేస్తాను కదా. నువ్వు ఇడ్లీ తయారానికి ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు అమ్మేది ఎంత? ఫుడ్ బిజినెస్ ఇస్ 50% ప్రాఫిట్. ఏమన్నా మోసమా? ఇప్పుడున్న కామత్ కానీ అవన్నీ కానీ ఒకసారి ఇండస్ట్రీ చూడండి, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఓకే, ట్యూషన్ చెప్పుకో బాస్, ఇంటింటికి వెళ్ళి ట్యూషన్ చెప్పుకో, ఎంత డబ్బులు వస్తే చెప్పు. ఈరోజు మినిస్టర్ అయ్యాడు ట్యూషన్ చెప్పుకున్న గొప్ప మనిషి. ఓకే, ఒక పెద్ద కాలేజీలు పెట్టాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? ఒక అమ్మాయి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఏడుస్తూ ఫోన్. నాకున్న అదృష్టం ఏంటంటే ఏడుస్తూ ఫోన్ చేస్తారు లేడీస్ అందరూ. సార్ ఐ లాస్ట్ మై జాబ్ సార్, నేను పనిచేసిన ఫలానా కాలేజీలో ఐ లాస్ట్ మై జాబ్, నేను 50,000 per month వచ్చేది, నాకు కష్టంగా ఉన్నది సార్, మీరు ఏదైనా కష్టం ఉంటే ఫోన్ చేయమన్నారు కదా అంటే, చెప్పమ్మా ఏం చేస్తావంటే, నేను ఆమె కెమిస్ట్రీ లెక్చరర్ సార్ అన్నది. ఎక్సలెంట్ అమ్మా, టీచ్ 1 lesson అన్న. ఏడుస్తుంది. టీచ్ 1 lesson సార్, జోక్ చేస్తున్నాను. చెప్పమ్మా లెసన్ చెప్పంటే, షీ టాట్ మీ 1 lesson అండి, పీరియాడిక్ టేబుల్ గురించి ఏడుస్తూ చెప్పింది కొద్దిసేపు. ఏయు అంటే బంగారం అని, ఎఫ్ఈ అంటే ఏదో అని, ఏజీ అంటే ఫెరసా, ఏజీ అంటే అర్జెంటియం వెండి అని కొన్ని నాకు గుర్తుండే విధంగా చెప్పింది అమ్మ. యు ఆర్ బెస్ట్ టీచర్, దెన్ వై డోంట్ యు స్టార్ట్ ఆన్లైన్ బిజినెస్? ఆన్లైన్ బిజినెస్ ఏంటి సార్ అంటే, ఫోన్ ఉందా? ఉంది, ఫోన్లో చెప్పు, వింటారు, జూమ్ 40 నిమిషాలు ఫ్రీ. నౌ షీ కన్స్ట్రక్టెడ్ ఎ హౌస్ నౌ 3 years, 4th year అనుకోండి ఇది.
షీ కన్స్ట్రక్ట్ హౌస్, ఇల్లు కట్టుకుంది 1.5 పెట్టి, సారీ 2 కోట్లు పెట్టి. సో ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ పాసిబుల్. నౌ షీఈస్ ఛార్జింగ్ 6,999 per year ఆ కెమిస్ట్రీ మొత్తం పాఠం చెప్పడానికి. షీఈస్ హ్యావింగ్ 6,000 స్టూడెంట్స్. ఒక యాప్ త్రూ చెప్తుంది. ఓకే, అంటే ఎనీథింగ్, అంటే ఒక చిన్న బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్లో ఉన్నప్పుడు నిలబడాలి. ఇట్స్ పాసిబుల్. నాకు రాదు, నా బతికి ఇంతే, నా కర్మ ఇంతే, నేను ఎందుకు పనికిరాను అంతే. ఎందుకు, ఏది కోరుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రకృతి అదే ఇస్తుంది కదా. నేను నిలబడతాను, తప్పకుండా నిలబడతాను. కావాల్సింది ఒక మోటివేషన్ అనేది. వీఆర్ దేర్ ఫర్ దట్. యా, సో ఫస్ట్ దానికి ఆ ఆలోచన కూడా రావాలి కదా, సమ్వన్ ఈస్ దేర్ అనేటువంటి ఆలోచన కూడా రావాలి. ఏం లేదు, మార్నింగ్ నుంచి నైట్ వరకు నీకేం అవసరాలు చూసుకోండి, ఒక్క అవసరాన్ని బిజినెస్గా మార్చుకోండి. మార్నింగ్ లేవగానే టూత్ పేస్ట్ నుంచి, టూత్ బ్రష్ నుంచి, నైట్ పడుకునేటప్పుడు ఏం వాటర్ తాగుతా, భోజనం చేస్తావు, ఇన్ని ఐటమ్స్ పేపర్ మీద రాయి, ఒక బిజినెస్ చేయి. ఇవన్నీ మనుషులకు కావాల్సిందే కదా. ఒక్కటి, భూమి ఉన్నంత వరకు బట్టలు కట్టాల్సిందే, బట్ట బిజినెస్ బాగుంటుంది. భూమి ఉన్నంత వరకు భూమి కావాల్సిందే, భూమి బిజినెస్ బాగుంటుంది. భూమి ఉన్నంత వరకు మనిషి తినాల్సిందే, తిండి బిజినెస్ బాగుంటుంది. ఈ 3 బిజినెస్లు ఎప్పుడు కదా. జస్ట్ ఐఎమ్ టాకింగ్, ఎన్ని ఉన్నాయి దాంట్లో ఇంకా బై ప్రోడక్ట్. ఇంట్లో వంటలు చేసుకోవడం మానేశారు, స్కై కిచెన్లు వచ్చేసాయి. మనం ఇంట్లో వంట చేసి అమ్మవచ్చు కదా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. డబ్బు సంపాదించడం ఇటువంటి మహానగరంలో చాలా ఈజీ, కానీ లేజీ వాడికి ఈజీ కాదు. సో ట్రూ, సో ట్రూ. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలే కాదు, స్టార్టప్లు కూడా వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోలేకపోతే ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది కూడా. ఇప్పుడు TCSది 12,000 మందిని తీసేస్తున్నారు అన్న తర్వాత వచ్చిందంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫోసిస్తో పాటుగా మిగతా కంపెనీలు కూడా, మైక్రోసాఫ్ట్ ఒకటి అనౌన్స్ చేయలేదేమో కానీ ఇన్ఫోసిస్ కూడా తీసేయడానికి రెడీ ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి అప్రిషియేషన్స్ లేవు, వాళ్ళకి ప్రమోషన్స్ లేవు, శాలరీ హైక్ లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టార్టప్లు వాళ్ళు కూడా మీరు అప్గ్రేడ్గా ఉన్నారా లేదా అనేవి చూస్తున్నాయి. అప్గ్రేడ్ అవుతే తప్ప జాబులు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ప్రతి చోట ఆ కాంపిటీషన్ అనేది వచ్చింది. ప్రతి చోట మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కంపెనీ అప్గ్రేడ్ అవుతుందా లేదా? మన మొబైల్ ఫోన్ అప్గ్రేడ్ అవుతుందండి. ఎవ్రీ మంత్ 1.5 మంత్కి ఒకసారి వాడు అప్డేట్ చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు అప్డేట్ కావచ్చు కదా. వాట్ ఈస్ దట్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఏం కొత్తగా నేర్చుకుంటున్నావు? నేను బహుశా ఇండియాలో ఉన్న టాప్ లెర్నింగ్ సెంటర్స్ అన్నిటికీ నేర్చుకొని వచ్చాను నేను. ఐ మెంట్ ఇన్వెస్టెడ్ మోర్ దెన్ 40 lakhs as and today only to learn. నేను 40 లక్షలు ఇన్వెస్ట్ చేసి అంటే 8 లక్షలు సంపాదించినా ఉంచుకోండి. సో నేను కొత్త టాపిక్ వచ్చి వెళ్ళి కూర్చుంటాను, అక్కడ స్టూడెంట్లా కూర్చుంటాను. మీరెందుకు వచ్చారు సార్ అంటే, చెప్పునా ప్లీజ్ లెట్ మీ లిజన్, ఐ పేడ్ ఫీజ్, allow me, don't teach me, don't treat me as a senior or anything, just let me student అని చెప్తాను. అదే కదా, ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థి, ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఇంకా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే మీరు చెప్పినట్టుగా అవుట్డేటెడ్. అంతేనండి, అంతే. అందుకోసమే ఒక్కటి నేను చెప్పదలుచుకోండి, ఒక మనిషి మనసులో వచ్చిన ఆలోచన చంపొద్దు. మనిషిలో వచ్చిన ఆలోచన చంపినా, కన్న కొడుకును చంపినా సేమ్. కన్న కూతుర్ని కన్న కొడుకును చంపితే ఎంత పాపమో, ఆలోచన చంపితే అంతే పాపం. మంచి ఆలోచన ఆపొద్దు, మంచి ఆలోచన ప్రయోగంలో పెట్టండి, ప్రాక్టికల్గా పెట్టండి. ఇంకోటి ఏమంటుంది తెలుసా, పిల్లలను చంపితే పనిష్మెంట్ 14 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉంటుంది. ఓకే, మనసును చంపితే మాత్రం రోజు పనిష్మెంటే, లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ పనిష్మెంటే. సో సమ్ థాట్, ఇన్ని థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి, ఇన్ని విషయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రమ్ వీల్ నుంచి మొదలు పెడితే అది ఉంటే ఇవన్నీ కొంచెం వచ్చాయి, ఇక్కడి నుంచి వచ్చాయి కదా. నీకు ఇది ఉంది కదా, నాకుంది కదా, వాడండి. పేపర్ పట్టుకొని రాయి ఫస్ట్, వాట్ ఈస్ ది నెసెసరీ, నా ఇన్కమ్ ఎంత, నా లైఫ్ లాంగ్ నేను 30 ఏళ్ళు కష్టపడితే నాకు ఎంత వస్తుంది. ₹1,00,000 ఎక్కువ చెప్పానండి, 50,000 కాడికి వస్తే నీకు డబుల్ బెడ్రూమ్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా రాదు. ఇట్లా జీవితాంతం నడిపిస్తూ ఉంటారు, అంతే తృప్తి పడుతూ ఉంటారు అక్కడికి. అదొకటి నేర్పించారు. ఉన్నదాంతోనే అత్యాశ వద్దు అనేది, డే డ్రీమింగ్ అత్యాశ వద్దు, ఆశ ఎందుకు వద్దు, అత్యాశ వద్దు, ఆశ ఎందుకు వద్దండి, ఉండాలి. అందుకని 4 విషయాలు చెప్తాను అందరికి కూడా. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ బాగా చూసుకోండి, మంచిగా గట్ హెల్త్ ఉండాలి, సూపర్ హెల్త్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి. 63 ఏళ్ళు నేను. రెండోది వెల్త్ పిచ్చి సంపాదించండి. ఎంత సంపాదించాలంటే నీ చుట్టాల బంధువులు అందరికంటే ఎక్కువ సంపాదించాలి. మూడోది నీ ఫ్యామిలీ బాగా చూసుకోండి, వాళ్ళే కదా ఎంత సంపాదించడం వల్ల వాళ్ళే, అమ్మ నాన్న భార్య పిల్లలు బాగా చూసుకో. తర్వాత 4వది సేవ చేయి.
సర్వీస్ చేయకుండా ఏం చేసినా నీ బతికే వేస్ట్. సర్వ్ హ్యూమానిటీ, ఏదైనా సర్వీస్ చేయండి, సర్వ్ చేయండి. ఇది చేసినప్పుడు ఈ మూడింటికి హ్యాపీ ఉంటుంది. ఇది చేయకుండా వేస్ట్, బతికే వేస్ట్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉండదు. నాకు తెలిసినంత వరకు ఈ మూడే ఉన్న వాళ్ళు, ఈ 4 అయిన వాళ్ళు 70 to 80% ఉంటారు. మోర్ దెన్ 80 ఉంటారు. ఈ మూడే ఉన్నాయి వాళ్ళకు. మూడిట్లో ఇది ఫస్ట్ కూడా హెల్త్ కూడా లేదు. డబ్బు ఉంది, ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ కూడా సరిగ్గా లేదు, ఓన్లీ డబ్బు ఉంది. అలాంటి చేస్తారా డబ్బుని? పోతప్పుడు తీసుకెళ్తారు. రాదు కదా, అక్కడ వాళ్ళు అడ్డుకుంటారు కదా, నీ ఒక ప్రాణమే కావాలి మాకు అని. ఆడ కాల్ చేసిన తర్వాత కొడుకే వెళ్ళిపోతాడు. ఉంటాడు, ఆ పరమశివుడు చూసుకుంటాడు అంతే. సో మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మనం ఎక్కడున్నాము, మనకి మనం ఏం చేసుకుంటున్నాం, మన సమాజానికి ఏం చేస్తున్నాం, మనం యాక్చువల్గా ఇక్కడ ఉన్నందుకు సాధించింది ఏంటి? ఇవ్వాలి, ఇచ్చిపోవాలి, వచ్చిపోవద్దు. ఇచ్చిపోతే ఎంత తృప్తి తెలుసా, అంత తృప్తి ఉంటుందా? ఇచ్చిపోయే ముందు వచ్చిపోవద్దు. వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చిపోయే మనుషులు ఉన్నారు, వచ్చిపోయే జంతువులు ఉన్నాయి, వచ్చిపోయే పురుగులు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి. మీ ఇంటి పక్క మొన్న కీటకం చచ్చిపోయింది, పేరు తెలుసా మీకు? ఓ మనిషి చచ్చిపోయింది, పేరు తెలుసా? అంతే కదా. మా గురువు గారు మొన్న పట్టాభిరామ్ గారు చనిపోయారు 29th నాడు. దేశం కదిలొచ్చింది, ఊరు కదిలొచ్చింది. అలా ఉండాలి మహానుభావుడు. సో ఆయన మా గుండెలో ఉన్నాడు. ఇప్పుడు కూడా 1 month నుంచి ఎవ్రీడే మార్నింగ్ 7 to 8 ఆయన వేరే మీద ప్రోగ్రామ్ నడిపిస్తున్నాం ఎవ్రీడే మార్నింగ్. సో ఎలా ఇన్స్పైర్ చేయగలగాలి? ఇట్స్ పాసిబుల్ అమ్మా, ఇట్స్ పాసిబుల్. యా, మనం అనుకున్నదంతా థాట్ ప్రాసెస్, మనం ఎలా ఆలోచిస్తామో, వాట్ వి సో ఈజ్ వాట్ వి రీప్. 100% కరెక్ట్. మళ్ళీ రూట్ కాల్ ఎవరిది? పేరెంట్స్ తప్పు. మళ్ళీ యా, ప్రతి పాయింట్ కి అక్కడ కంక్లూడింగ్ పాయింట్ అక్కడే పేరెంట్స్ అనేది. లేదు, వాళ్ళకు టైం ఇవ్వట్లేదు, పిల్లలకు కనేసారు, టైం ఇవ్వట్లేదు. కొంతమంది కరణమానేశారు ఈ మధ్యలో. అవును, డింక్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇంకేది, పెళ్ళే 35 ఏళ్ళకి అవుతుంది, ఇంకెప్పుడు పిల్లలకి అంటారు. 35, 45 ఉంది. ఒకవేళ అలాంటి ప్రాసెస్ ఏదైనా ఉందనుకుంటే ఐవీఎఫ్ సెంటర్లలో నిన్న ఒకటి వచ్చి ఇష్యూ వచ్చింది, ఆల్మోస్ట్ 100 crore స్కామ్ వచ్చింది అనేటువంటి ఒక మాట. ఐవీఎఫ్లు, సరోగసీ సెంటర్లు, దాంట్లో ఏమవుతుంది, ఎలా అవుతుంది అనేది కూడా తెలియని ఒక ప్రతిసారి కూడా డిఎన్ఏ టెస్టులు చేస్తే మా పిల్లలు కాదు అనేది తెలిసింది. అందులో ఒక రిచ్ మ్యాన్ బంజారా హిల్స్లో ఉంటాడు. వాళ్ళ అమ్మాయి 38 years అయింది, పెళ్లి చేసుకోవట్లేదు. కౌన్సిలింగ్ కోసం అతను తీసుకొచ్చాడు ఆయన. సార్ మీరు ఎట్లా మార్చండి సార్, నువ్వు తండ్రి మార్చలేదు, నేను ఎలా మారుస్తానంటే, సార్ మీరు ట్రై చేయండి సార్. 1.5 hours ఐ స్పోక్ టు హర్. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ కిడ్స్ అంకుల్ అంటది. కిడ్స్ నేను చెప్పిన పెళ్లి చేసుకోమ్మా, పిల్లలు నాకెందుకు పిల్లలు అంటది. లేదమ్మా, మీకు తెలియదు అంకుల్, చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, నా దాంట్లోకి ఆయన దాంట్లోకి వెళ్ళి పిల్లలు పుట్టిస్తారు. అవును, ఎక్స్ప్రీస్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ తప్పేవాడిది, మా తండ్రిదే. 38 వరకు ఎవడాగమన్నాడు, 22కే చేసేయచ్చు కదా. సో అక్కడ మళ్ళీ కెరీర్ అనేది ఉంటుంది, కెరీర్, డబ్బు సంపాదించాలి. పెళ్లి చేసుకున్న తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? ఎగ్జాంపుల్ సుధామూర్తి, ఎందుకు 100 మంది అనుకోండి, ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి, ఎందుకు కెరీర్ ఆపుతుందా? పెళ్ళి ఆపలే కదా. ఫ్యామిలీ సపోర్ట్ లేదా? ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నాన్ సెన్స్ ఏదో మాట్లాడుతూ ఉంటాట్లా. కెరీర్కి ఇంకా సపోర్ట్ ఇచ్చేది ఫ్యామిలీయే, బయటలు కాదు. మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది స్కిల్స్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. హౌ వి కన్వే, ఎలా చెప్పగలుగుతున్నాం, మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోగలుగుతున్నాము అనేది. దానికి ఒక సింపుల్ టెక్నిక్ నేర్పిస్తాను, సో దట్ విల్ ఎండ్ ది షో. మీకు ఇష్టమైన ఒక దేశభక్తుని పేరు చెప్పండి అమ్మా. దేశభక్తుడు అంటే ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్. చాలా ఎక్కడ ఆపండి, నా ఫేవరెట్ హీరో కూడా భగత్ సింగే. ఓకే, 3వ చెప్పండి అమ్మా. ఒక మంచి ప్రధానమంత్రి పేరు ఎవరన్నా మీకు గుర్తుంటే? వాజ్పేయి. ఓకే, వాజ్పేయి ఎక్స్ట్రాడినరీ స్పీకర్, గ్రేట్ మనిషి. ఒక్క ఓటు వస్తే కూడా ఏమాత్రం వదిలేసేసాడు. ఓకే, ఇంకొకటి చెప్పండి అమ్మా. మీ అమ్మగారి పేరు చెప్పండి. కరుణ. నాన్నగారి పేరు చెప్పండి అమ్మా. మీకు నచ్చిన టీచర్ పేరు చెప్పండి అమ్మా. మీ లైఫ్లో టీచర్ మోహన్ గారు. ఓకే, వీళ్ళందరూ మీ దృష్టిలో గొప్పలే కదా. లాస్ట్ పాయింట్, మీకు నచ్చిన ఒక గురువు కానీ స్వామీజీ కానీ పేరు ఉంటే చెప్పండి. గురువు కానీ, స్వామి కానీ, బాబా కానీ ఎవరైనా ఉంటే చెప్పండి. నాకు మాత్రం స్వామి వివేకానంద ఎగ్జాంపుల్గా. మీకు ఎవరు ఉంటే చెప్పండి. ఎవరు లేరా? ఉంటే మీ మనసులో పెట్టుకోండి. వీళ్ళందరినీ ఒకసారి ఏం చేద్దామండి, దేవుడి నుంచి అమ్మవారు తీసుకొచ్చాను అంటే దేవుడి నుంచి దేవుని వరకు చెప్పాను. దేవుని నా దృష్టిలో అమ్మ నాన్న కూడా దేవుడే. వీళ్ళందరూ నేను చెప్పిన 4 మాటలు పడ్డారా పడలేదా? దేవుణ్ణి ఎవరిని తిట్టారా లేదా? దేవుణ్ణి అన్నారా లేదా? దేవుణ్ణి విమర్శించారా లేదా? దేవుణ్ణి అవమానించారా లేదా? దేవుని చూసి నవ్వారా లేదా? ప్రధానమంత్రిని నవ్వారు, ఎమ్మెల్యేను నవ్వారు,
మీ అమ్మగారిని విమర్శించారు ఎవరు? వాళ్ళ అత్తమ్మ, ఇప్పుడు కోడలు అనుకోండి. ఓకే. మీ నాన్నగారిని మీ అమ్మగారు గ్యారంటీ. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా ఈ ప్రపంచంలో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రధానమంత్రి కానీ, బాబా కానీ, స్వామీజీ కానీ, దేవుడే కానీ విమర్శింపబడ్డాడు, నవ్వబడ్డాడు, అవమానపడ్డాడు, నువ్వు కూడా పడుతున్నావు అంటే దేవునితో సమానము, స్వామీజీతో సమానము, పిఎంతో సమానము, ఎమ్మెల్యేతో సమానము. కాబట్టి ఆ విమర్శలు పడ్డవాడే గొప్పవాడండి కదా. కమాన్, యాక్సెప్ట్ ద క్రిటిసిజం, యాక్సెప్ట్ ద ఇన్సల్ట్, యాక్సెప్ట్ ది లాఫ్, యాక్సెప్ట్ ది మన యొక్క అవమానాన్ని కనుక, ఆ ఇన్సల్ట్ కనుక యాక్సెప్ట్ చేస్తే యూ కెన్ డూ వండర్స్ అండి. ఫ్లాస్ ఉంటాయి, ప్లస్ యాక్సెప్ట్ చేయాలి. నన్ను చూసి నవ్విర్రు, నన్ను చూసి నవ్విర్రు, సెలబ్రేట్ చేసుకుంటే మళ్ళీ అన్న ఏంది నవ్వుతుంది, మళ్ళీ నవ్వండి అనాలి, నేను నవ్వ అంటాడు. విమర్శించాడు, భలే విమర్శించారు, మళ్ళీ విమర్శించండి. ఇది ఈ మొండి వస్తే మనిషి టాప్ అవుతారండి. ఎగ్జాంపుల్ గాంధీ గురించి తీసుకుందాం అనుకోండి. ఎగ్జాంపుల్ గాంధీ నాన్ వైలెన్స్ అంటే అందరు నవ్వారు, అదే గట్టిగా పట్టుకోండు. ఇప్పుడు నాన్ వైలెన్స్, ఆయన విగ్రహం నేను ఊరలేదు ఇప్పుడు. సో గట్టిగా పట్టుకోవాలి మనం నమ్మిన సిద్ధాంతం. ఇది కూడా అంతే. నవ్వుతూనే ఉంటారు, అంటనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, అంటనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, అంటనే ఉంటారు. మనం వింటనే ఉండాలి, ముందుకెళ్ళాలి. వాళ్ళే మనతో పాటు నడుస్తారు, వాళ్ళే మనతో పాటు నడుస్తారు. మనం స్టాప్ అవ్వకుండా ఉంటే వాళ్ళు స్టాప్ అయిపోతారు. ఎస్, స్టేజ్ ఎక్కా మాట్లాడాము అనుకోవాలి, నలుగురు నవ్వుతారని చూసాను కాదు, ఎంజాయ్ చేస్తా, అయిపోయింది. నవ్వేటోళ్ళు ఉండాలి, విమర్శించేవాళ్ళు ఉండాలి, అప్పుడే కదా బాగుపడతాం. ఇది తట్టుకుంటే ఎవడు సూసైడ్ చేసుకుంటాడు ఇంకా. సో ట్రూ, సో ట్రూ. దానికి ఒక చిన్న మంత్రం ఏం చెప్తారంటే, కిమవోచిత్ కకోపి మమకిం తేన వై ఫలం. దాని తెలుగులో ఏం తెలుసా, ఎవరేమనుకుంటే నాకేంటి అంతే. తమిళంలో యారు ఎన్ను సొన్నా ఎన్నకెన్నా, కన్నడలో యారు ఏనందుకుందరో ననగేనో, ఇంగ్లీష్లో సో వాట్. సో వాట్, సో వాట్, ఐ సెడ్ ఇట్, ఇట్స్ రాంగ్, థ్యాంక్ యూ, కమాన్ సే. I think I spoke my English wrong, grammar wrong. Thank you very much. Please correct me. Or laugh at me. అయిపోయిందండి, ఓవర్, దట్స్ ఇట్. అది ఎవరు ఆపుతారండి ఆ మనిషిని. నేను బండి మీద సమోసాలు అమ్ముకున్నాను, అవును, ఐఎమ్ సెల్లింగ్, యూ లాఫ్ ఎట్ మీ, బట్ ఐ విల్ టుమారో ఐ విల్ గో ఇన్ బెంచ్ కార్, యూ లుక్ ఎట్ మీ. నా మీద నమ్మకం ఉండాలి. అంతే అండి. అది మన యూత్లో ఉందండి. మన యూత్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. మన యూత్ ఆర్ చాలా ఎలా అంటే శక్తివంతులు. సో స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఇగ్నైట్ దెమ్, అంతే. మన ఇండియన్ యూత్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ అండి, సంథింగ్ డిఫరెంట్ అండి. నేను అక్కడిక్కడ చూశాను కదా, వీడు ఒక్కసారి అనుకుంటే మాత్రం ఆగడు, ఇంకా ఆగడు. నో వన్ కెన్ స్టాప్ దెమ్. ఆ డే వస్తుందండి, వీఆర్ గోయింగ్ టు రూల్ ది వరల్డ్. మన యూత్ వరల్డ్ రూల్ చేస్తారు, తప్పకుండా డే వస్తుందండి. Yes sir, thank you so much sir. మళ్ళీ మనం ఇంకొక సెషన్ కూడా పెట్టుకుందాం. Thank you so much for the insightful interview, for the information. Thank you so much. Wonderful. Thank you.